థైరాయిడ్ కి గట్ కి సంబంధం ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. థైరాయిడ్ సమస్య రావడానికి ప్రధాన కారణం అది చాలా డీప్ గా ఇంటర్ కనెక్టెడ్ గట్ తో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మీ గట్ థైరాయిడ్ యాక్సెస్ ఏదైతే ఉందో అది ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? గట్ హెల్దీగా లేకపోతే. డిస్బయోసిస్ అంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ గా ఉంటే, లీకీ గట్ గా ఉంటే ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యకు కారణం అవుతుంది. ఎందుకంటే న్యూట్రియంట్ మాల్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ అవుతుంది. వీటన్నిటి వల్ల థైరాయిడ్ హార్మోన్ ఎఫెక్ట్ అవుతుంది. సో థైరాయిడ్ లో ఏం జరుగుతుంది? T4 అనే థైరాక్సైన్ ని తయారు చేస్తుంది. అది ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. కొద్ది మోతాదు ట్రైఐడోథైరోనైన్ T3 యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది కూడా తయారు. వాస్తవానికి 20% T4 T3 గా కన్వర్ట్ అయ్యేది గట్ లోనే. మరి అప్పుడు గట్ ఇంబ్యాలెన్స్ అయి ఉంటే, లీకీ గట్ గా ఉంటే, డిస్బయోసిస్ జరిగితే అప్పుడు ఆ కన్వర్షన్ జరగదు. దానివల్ల థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే T4 T3 గా కన్వర్ట్ అవ్వదు, గట్ హెల్దీగా లేనందువల్ల థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. హార్మోన్ గ్రో అవ్వదు కదా, కన్వర్ట్ అవ్వదు కదా. తక్కువ మోతాదులో కన్వర్ట్ అవుతాం, అసలు కన్వర్ట్ అవ్వలేకపోవటం, ఈ సిమ్టమ్స్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం కి దారితీస్తుంది. ఇప్పుడు అదే లీకీ గట్ కి ఆటో ఇమ్యూనిటీకి సంబంధం ఏంటి? అంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం కదా. ఇంక్రీజ్డ్ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ అంటాం కదా. లీకీ గట్ అంటే గుడ్ మైక్రోబయోమ్ లేనప్పుడు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వస్తుంది కదా, ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది కదా. అటువంటి పరిస్థితుల్లో హషిమోటో థైరాయిడైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కి థైరాయిడ్ సమస్య తీవ్రత పెరుగుతుంది కదా. సో గట్ కి డైరెక్ట్ గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయిన హషిమోటో థైరాయిడైటిస్ లాంటి హైపర్ థైరాయిడిజం అనే సమస్యకి దారితీస్తానికి ఎక్కువ అవకాశాలు ఎప్పుడు ఉంటున్నాయి? గట్ గుడ్ మైక్రోబయోమ్ లేకుండా లీకీ గట్ గా డిస్బయోసిస్ జరిగితే, అంటే గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ జరిగితే, ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయ్యి సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేస్తుంది పొరపాటున. అది కూడా ఫారెన్ బాడీ శత్రువులాగా భావించి. అదే కదా ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే. అసలు థైరాయిడ్ కి ఏం కావాలి? గట్ ఇన్ఫ్లమేషన్ సంగతి పక్కన పెట్టి థైరాయిడ్ కి ఏం కావాలి? సెలీనియం కావాలి, జింక్ కావాలి, ఐరన్ కావాలి, మెగ్నీషియం కావాలి, అయోడిన్ కావాలి, బి విటమిన్స్ కావాలి. ఇవన్నీ ఎప్పుడైతే మీరు గట్ లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS సమస్యతో ఉంటుందో, ఈ మాల్ అబ్జార్ప్షన్, ఈ న్యూట్రియన్స్ అన్ని అబ్జార్బ్ ఎట్లా చేస్తుంది చెప్పండి? ఇప్పుడు సిలియాక్ డిసీజ్, సివియర్ గ్యాస్ట్రైటిస్, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవటం జరగటం వల్ల ఇప్పుడు నేను చెప్తున్న న్యూట్రియంట్స్ ని మాల్ అబ్జార్ప్షన్ జరగలేదు కాబట్టి థైరాయిడ్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు యాంటీబయోటిక్స్ వాడతారు, ప్రోటాన్ యాంటాసిడ్స్ వాడతారు. ఈ డ్రగ్స్ ఎక్కువ వాడటం వల్ల కూడా థైరాయిడ్ ఫంక్షన్ లో ఇబ్బంది పడుతుంది కదా. నాన్ స్టెరాయిడికల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడతారు, వీటి వల్ల కూడా కదా. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, నాన్ స్టెరాయిడికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడతారు, యాంటాసిడ్స్ వాడతారు, ఇబుప్రూఫిన్ లాంటి యాంటీబయోటిక్స్ వాడటం వల్ల గట్ లైనింగ్ దెబ్బతింటుంది, లేదా గట్ మైక్రోబయోమ్ ప్రొటెక్షన్ ఇండైరెక్ట్ గా గట్ మైక్రోబయోమ్ హార్మ్ జరుగుతుంది కదా. దీని వల్ల కూడా థైరాయిడ్ సమస్య కదా. స్ట్రెస్ కూడా ఈ గట్ లో ఇబ్బంది కలిగే పరిస్థితి స్ట్రెస్ వల్ల కూడా కలుగుతుంది. బ్రెయిన్ గట్ యాక్సెస్ దెబ్బతింటుంది, మైక్రోబయోమ్ ఆల్టర్ చేస్తుంది, ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది, అదే లీకీ గట్ అంటాం కదా. అన్నిటికంటే ముఖ్యం కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతుంది. ఇది డబుల్ ట్రాప్. ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ థైరాయిడ్ సప్రెస్ చేస్తాయి, ఎక్కువ కార్టిజాల్ లెవెల్స్ ఉంటే థైరాయిడ్ సప్రెస్ చేస్తుంది. డబుల్ ఇంపాక్ట్ ఇక్కడ. సమ్మరీ ఏంటి? థైరాయిడ్ హెల్త్ థైరాయిడ్ గ్లాండ్ మీద డిపెండ్ అయ్యలేదు, హెల్దీ గట్ మీద డిపెండ్ అయి ఉంది అనేది మీరు. గుడ్ హార్మోన్స్ ఉండాలి, కన్వర్షన్ బాగా జరగాలి, బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉండాలి, ప్రాపర్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఉండాలి. ఇప్పుడే హెల్దీ థైరాయిడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించి ఏది ఇమ్యూనిటీ బాగుండాలన్నా, థైరాయిడ్ హెల్దీగా ఉండాలన్నా, ఇమ్యూనిటీ ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలన్నా ఖచ్చితంగా గట్ హెల్దీగా ఉంచుకోవటం అవసరం. గట్ మైక్రోబయోమ్ అంటే ఆ డిస్బయోసిస్ లేకుండా, ఆ ఇంబ్యాలెన్స్ లేకుండా, గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ లేకుండా గట్ మైక్రోబయోమ్ హెల్దీగా ఉంచేలా చూసుకుంటే థైరాయిడ్ సమస్య రాదు, ఆటోఇమ్యూన్ డిసీజ్ అసలు రాదు. హషిమోటో థైరాయిడైటిస్ కానీ, హైపర్ థైరాయిడిజం కానీ ఈ సమస్యలు రావడానికి ఆస్కారం ఉండదు ఎప్పుడైతే గట్ హెల్దీగా ఉంటుందో. సో థైరాయిడ్ కి గట్ కి ఎంత అవినాభావ సంబంధం ఉందో ఇప్పుడు అర్థమైంది. అంతకుముందు ఒకసారి మనం థైరాయిడ్ కి ఇమ్యూనిటీకి మధ్య ఉన్న లింక్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. ఏదైతే 70% ఇమ్యూన్ సెల్స్ గట్ లోనే ఉంటాయి, అది లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ దగ్గరే ఉంటాయి. వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఏది రానివ్వాలో ఏది రానివ్వకూడదు శరీరంలోకి అనే ట్రైనింగ్ ఇచ్చేదే గట్ మైక్రోబయోమ్ కదా, గట్ లైనింగ్ కదా. అది సరిగ్గా హెల్దీగా లేకపోతే ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయితే ఆటోమేటిక్ గా సెల్ఫ్ టాలరెన్స్ కూలిపోయి పొరపాటున మంచి హెల్దీగా ఉన్న కణాలను కూడా అవి శత్రువులుగా భావించి దాడి చేస్తాయి కదా. దాంట్లో భాగంగానే
థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా దాడి జరుగుతుంది కదా. బేసిక్ గా T4, T3 గా కన్వర్ట్ అయ్యేదే గట్ లో కాబట్టి ఈ సమస్య అంతా వస్తుంది. గట్ లైనింగ్ దెబ్బతిందంటే ఆటోమేటిక్ గా ఆటోఇమ్యూన్ సమస్య వస్తుంది. ఈ ఆటోఇమ్యూన్ సమస్య వచ్చిందంటే మళ్ళీ థైరాయిడ్ మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గట్ బ్రెయిన్ యాక్సెస్ క్లియర్ గా ఉండాలి. అట్లా ఉండాలి అంటే గట్ హెల్దీగా ఉండాలి, గట్ మైక్రోబయోమ్ హెల్దీగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.